నేటి రాశి ఫలాలు తులారాశి వారు సోదరుల సహాయంతో వివాదాల నుండి బయటపడతారు. ఇక ఈరోజు తులారాశి వారికి ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా సంతృప్తికరంగా ఉంటాయి. బంధుమిత్రుల ఆగమనం సంతోషాన్ని కలిగిస్తుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి సజావుగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి తమ ఉద్యోగాలలో పదోన్నతులు అనేవి పెరుగుతాయి. అలాగే వారు కోరుకున్న చోటికి బదిలీలు జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. తులారాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. ధనాదాయం బాగుంటుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగం లభించే అవకాశం మెండుగా కనిపిస్తుంది. ఇక ఈరోజు భూ క్రయ విక్రయాలు చేసే రియాల్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు మంచి లాభాలను గడిస్తారు. ఇక వ్యవసాయదారులకు పంట లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక ఆదాయం బాగుండడం వలన తులారాశి వారి ఈరోజు రుణాలను తీర్చగలుగుతారు. కళాకారులు క్రీడాకారులకు ఊహించని అవకాశాలనేవి అందుతాయి. వైద్యులకు కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. రాజకీయ నాయకులకు కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది. ఇక తులారాశి వారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారు ఈరోజు వివాహం నిశ్చయమయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఈ గృహమున ఆనందంగా గడుపుతారు. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక కోర్టు వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. కుటుంబ సఖ్యత అనేది కనబడుతుంది. మిత్రులతో పాత వివాదాలు ఏవైతే కలిగి ఉన్నారో అవి తొలగిపోయి ఆనందంగా వారితో సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక దూరపు బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది. ఆశ్చర్యం కలిగించే సంఘటనలు ఎదురవుతాయి. శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు స్థిరాస్తి విషయాలలో ఉన్న చికాకులు తొలగిపోతాయి. కాంట్రాక్టర్లు సైతం నూతన కాంట్రాక్టులను చాకచక్యంగా దక్కించుకోగలుగుతారు. ఇక దీర్ఘకాలిక రుణ బాధలు తొలగిపోయి ఆనందంగా ఉంటారు. ఆశ్చర్యకరమైన రీతిలో కొంత సొమ్మును కూడా కూడబెడతారు. కుటుంబంలో అందరితో మీరంటే ప్రేమ అనేది పెరుగుతుంది. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో వ్యూహాలను అమలు చేసి లాభాలను గడిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క విధులలో ఎటువంటి ఆటంకాలు లేకుండా ఈరోజు పూర్తి చేయగలుగుతారు. ఊహించని ఇంక్రిమెంట్లు కూడా లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. రాజకీయ వర్గాల వారికి పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. ఇక విద్యార్థులు తాము అనుకున్న లక్ష్యాలను చేరడంలో ముందుంటారు. ముఖ్యంగా తులారాశిలోని మహిళలకి కొత్త ఆశలు అనేవి చిగురిస్తాయి. తులారాశి వారికి అదృష్ట రంగులు లేత ఎరుపు మరియు గులాబీ, ప్రతికూలమైన రంగు పసుపు, అలాగే అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారు హనుమాన్ చాలీసా పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.